ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన మహామంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించాల్సిన అవసరం కూడా లేదు. తదేకంగా ఈ మంత్రాన్ని విన్నా కూడా ఒక్క గంటలోనే మీరు కోరుకున్న కోరిక అనేది తీరిపోతుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, అమ్మవారిని ధ్యానించుకోవడం. దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చెప్పుకునే వారాహి అమ్మవారి మంత్రాల్లాగానే ఉగ్ర రూపంలో ఉండే కాళికాదేవి మంత్రాన్ని అయితే ఈరోజు మనం తెలియజేయబోతున్నాను. మనం సహజంగా పూజలు అలా చేసినప్పుడు అమ్మవారిని ఎక్కువగా అభిషేకాలతో, మంత్రాలతో చేస్తూ ఉంటాం కదా. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారికి ఎప్పుడు కూడా ధ్యానం, తపస్సులాగా చేయడం వల్ల మన కోరికలు అనేవి తొందరగా తీరుతాయి. అయితే మీరు చేయవలసిందల్లా ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని చదవగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 28 సార్లు కానీ 51 సార్లు కానీ జపించండి. చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఒకవేళ చెప్పడానికి ఏదైనా కష్టంగా ఉంది అనుకున్న వారు ఎవరైనా సరే మంత్రాన్ని తదేకంగా 1 గంట పాటు వింటూ ఉండండి. ఎలా చేసినా సరే మీ కోరిక వెంటనే 1 గంటలోనే తీరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నాన్ వెజ్ అనేది తినవద్దు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అసలు చాంట్ చేయొద్దు. మిగతా ఏ సందర్భంలో అయినా సరే మీకు ఎప్పుడు కుదిరినా కూడా నేను మీకు టైమింగ్స్ అనేది లిమిట్ అనేది చెప్పడం లేదండి. మీకు కుదిరిన సమయంలో మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ మంత్రాన్ని జపించడానికి ముందుగా మీరు ఒక పావు గంట సేపు, అంటే అర్ధగంట కానీ ధ్యానం అనేది చేయండి. ఎందుకంటే ఆ దేవత యొక్క చూపు మీ మీద పడడం కోసం, ఆ దేవతని మీరు ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక పావు గంట సేపు మాత్రం ధ్యానం చేయండి. లేదంటే ఎవరైనా సరే పూజలు చేయగలము అనుకున్న వారు ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని ఏ విధంగా చేస్తారో అలా పూజ అనేది చేసుకోవచ్చు. అలా చేయలేని వారు ఒక అర్ధగంట ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు వైబ్రేషన్స్ ఏమీ కూడా మీ మైండ్లోకి రాకుండా అమ్మవారి మీదనే మీ మనసు అనేది లగ్నం చేసి అమ్మని ధ్యానం చేసుకోండి. ఎందుకంటే మునులు, ఋషులు ఎవరైనా కూడా దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం, వారి యొక్క చూపు అనేది మన మీద పడడం కోసం ఎప్పుడు కూడా ధ్యానం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉగ్ర దేవతలు కూడా మనుషులైతే మన కోరిక అనేది ఆ తల్లి ఖచ్చితంగా తీరుతుంది. అంతటి శక్తివంతం గల తల్లి అన్నమాట. అదే మన కాళీమాత. ఇప్పుడైతే మీరు ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని స్క్రీన్ మీద స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. మీరైతే చదవండి. ఎక్కడ కూడా తప్పులు అనేవి లేకుండా జపించండి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, ఏదైనా సరే మనం అంటే పుల్లిపోకుండా చేస్తామన్నమాట. అంటే మంత్రాన్ని జపించడం అనేది తప్పులు రాకుండా చేస్తాము. అలా చేయడం వల్ల మనకి 100% అనేది, అంటే 100కి 100% అనేది ఫలితం దక్కుతుంది. అందుకే మీకు ఎప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు తప్పులు అనేవి పోకుండా జపించండి ప్రత్యేకంగా మళ్ళీ ఈ వీడియోలో నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. దీన్ని చేస్తున్నట్లుగా, ఈ మంత్రాన్ని జపిస్తున్నట్లుగా మీ కోరిక తీరే వరకు కూడా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు. అంటే మీ కోరిక అనేది తీరిన తర్వాతే ఎవరికైనా సరే చెప్పాలనుకుంటే చెప్పుకోండి. దేని గురించి అయితే మీ మనసులో అనుకుంటున్నారో దాని గురించి ఒక 10 నిమిషాలు అమ్మవారిని మనసులో తలుచుకుంటూ, మీకున్నటువంటి సమస్య పోవాలి, మీకు వివాహం జరగాలి, ఉద్యోగం రావాలి, ప్రేమ, పెళ్ళి జరగాలి, ఇట్లా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అయితే ముందుగా అమ్మవారికి చెప్పుకోండి. తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటటువంటి మంత్రాన్ని జపించండి. అయితే జపించేటప్పుడు ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకొని ఒక పావు గంట సేపు తదేకంగా అమ్మవారి మీదనే మీ చూపు ఉండేలాగా మీ మనసులో ఆ తల్లి రూపాన్ని, పదే పదే అమ్మవారి రూపాన్ని మీరు ధ్యానించుకుంటూ మంత్రాన్ని అయితే వినండి. కళ్ళు తెరిచి చూసేలోపు మీ యొక్క కోరికనే తీరిపోతుంది. కేవలం మీరు చేసే ఒక్క ధ్యానంలోనే మీ కోరికను తీరడం ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చదివి వినిపిస్తాను చూడండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం మహాకాళికాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం మహాకాళికాయే నమః. ఓం శ్రీం మహాకాళికాయే నమః. ఓం శ్రీం మహాకాళికాయే నమః. ఓం శ్రీం మహాకాళికాయే నమః.
విన్నారు కదండి, ఈ మంత్రాన్ని చాలా తేలిగ్గా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి ఈ బీజాక్షరాన్ని, ఇలాంటి అక్షరాలను ధ్యానం చేసేటప్పుడు ముందుగా మనం చెప్పినట్టు పీరియడ్స్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం చెప్పించకండి. శుచిగా స్నానం చేసిన తర్వాత చేయడం అనేది ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. అలా కుదిరిన వారు ఫేస్ వాష్ అంటే కాళ్ళు చేతులైనా సరే క్లీన్ చేసుకున్న తర్వాత అయినా సరే అమ్మను ధ్యానం చేసి మంత్రాన్ని వినండి. ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని కనీసం మీరు విన్నా కూడా మీ యొక్క సమస్య అనేది వితిన్ సెకండ్స్లోనే లేదంటే ఒక గంటలోనే తీరిపోతుంది. అంతటి శక్తివంతమైన మంత్రం అన్నమాట. అంత శక్తి కలిగిన తల్లి మన కాళికాదేవి. అమ్మ చూపులు ఉగ్ర రూపంగా ఉన్న ఆ తల్లి మనసు శాంతమూర్తి అన్నమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. చక్కగా ఈ మంత్రాన్ని విన్నా కూడా మీ కోరిక, ఎటువంటి కోరిక మీరు ఏదైతే మనసులో సంకల్పించుకుని ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకుంటారో మీ యొక్క అన్ని కోరికలు కూడా తీర్చేటటువంటి పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి అమ్మవారి నామం అన్నమాట. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి అనుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.